ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదం త్రుట్టిల్లదు. మనం అనేక సందర్భాల్లో నడుస్తున్నప్పుడు మన అడుగులు స్థిరంగా బలంగా ఉంచుతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా కాలు జారి కానీ లేకపోతే ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు కానీ కాలు జారి ఎన్నోసార్లు పడిన వారిగా ఉంటాం. ఈ లోకానుసారంగా శారీరకంగా దెబ్బలు తగిలితే, కానీ భక్తి పరంగా మనం చూసినట్లయితే ఎన్నిసార్లు మనం పడిపోతున్నామో, దేవుని యొక్క ప్రార్థన చేయకపోవడం ద్వారా మనం పడిపోయిన వారే, దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోవడం ద్వారా మనం పడిపోయిన స్థితిలో ఉన్నవారమే, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకపోవడం ద్వారా ఎన్నోసార్లు పడిపోయిన వారిగానే ఉన్నాం. అలాగే ఆత్మ కూడా గాయాలు అవుతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ అడుగు ఇరుకున పడకూడదంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి దాని ప్రకారంగా జీవించేవారుగా ఉంటే దేవుడు మన అడుగులను స్థిరపరుస్తాడు. మన యొక్క నడవడికను ప్రతి విషయంలో దేవుడు కాపుదలగా ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. మనం దేవుని యొక్క సంబంధమైన విషయాల్లో మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మన శారీరక సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు మనకి ఇబ్బందులు రాకుండా, శ్రమలు రాకుండా, శోధనలు రాకుండా, వ్యాధులు రాకుండా దేవుడు కాపాడుకుంటూ మన అడుగు ఇరుకున పడకుండా, మనం అప్పుల బాధలు పడకుండా, మనం అనారోగ్య పరిస్థితులు పడకుండా దేవుడు కాపాడుకుంటూ ముందుకు సాగిస్తారని నేను తెలియపరుస్తున్నాను. అంటే మన శారీరక అడుగులు కొన్నిసార్లు కాలు జారో లేకపోతే గొప్పు తగిలో పడిపోతూ ఉంటాం. కానీ ఆత్మీయంగా కూడా ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏం మాట్లాడారని చాలాసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ అలాంటి వారిగా వద్దు. కానీ ఎన్ని ఇబ్బందులైనా, కష్టమైన, నష్టమైన, వ్యాధైనా, శోధనైనా, బాధ అయినా ప్రభు సన్నిధిని మానొద్దు, ప్రభుకు దగ్గర అవుదాం. దేవుడు మన అడుగును స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, అనేక మందికి ఆదర్శవంతులుగా ఉంచుతాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్.